ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామానుజన్స్ గార్డెన్. ఇప్పుడు మీరు నా వెనకాల ఇక్కడ చూస్తున్న ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఎల్లో స్ట్రాబెర్రీ గువా. ఈ స్ట్రాబెర్రీ గువాలో నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి రెడ్ స్ట్రాబెర్రీ గువా, నెక్స్ట్ ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గువా. రెడ్ స్ట్రాబెర్రీ గువా ప్లాంట్ గురించి, ఫ్రూట్స్ గురించి, దాని టేస్ట్ రివ్యూ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, చాలామంది చూసే ఉంటారు. ఈ ఎల్లో స్ట్రాబెర్రీ గువా వీడియో మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను. దీని టేస్ట్కు దాని టేస్ట్కు, దీని పెరుగుదలకు దాని పెరుగుదలకు తేడాలు ఏముంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ రెడ్ స్ట్రాబెర్రీ గువా వచ్చేసి అది రెడ్ కలర్లో ఉంటుంది, స్వీట్ అండ్ సోర్ మిక్స్ టేస్ట్లో ఉంటుంది. లీఫ్ దీనికి దానికి సేమ్ షేప్లో ఉంటాయి, కానీ దానికన్నా దీని లీఫ్ అనేది ఇంకా దళసరిగా మందంగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ వచ్చేసి ప్యూర్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేము తర్వాత చెప్తాను. ఈ మొక్క హైట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు కరెక్ట్గా 2 ఫీట్లన్నర నుంచి 3 ఫీట్లే ఉంది. భూమిపైనే ఉంది మ్యాక్సిమం బ్రాంచెస్ వచ్చేసి. ఇది టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనికి కూడా ఎలాంటి ప్రత్యేకమైన మేనేజ్మెంట్ ఏం అవసరం లేదు, ఈజీగా పెరుగుతుంది. రోగాలు కానీ, పురుగులు, కీటకాల గురించి కానీ ఎలాంటి భయం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడడానికి ఫ్రూట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఎల్లో కలర్లో. మన అందరు రెడ్ స్ట్రాబెర్రీ గువా చాలామందికి తెలుసు, చాలామంది కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నారు. ఈ మొక్క ఇంకా ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే ఈ ఫ్రూట్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎల్లో స్ట్రాబెర్రీ గువా మొక్కను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. అలాగే లాస్ట్లో మనము దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. స్ట్రాబెర్రీ గువాలు చూడండి, ప్యూర్ ఎల్లో కలర్లో, మంచి కలర్లో ఉన్నాయి చూడండి. దీని టేస్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. దీని లోపల ఫ్లెష్ వచ్చేసి అనిలాగా చిక్కగా ఉందండి. సోర్నెస్ అనేది ఏమీ లేదు, కొంచెం లైట్గా ఉండొచ్చు, కానీ కంప్లీట్గా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. రెడ్ స్ట్రాబెర్రీ గువా కంటే కూడా ఇది స్వీట్గా ఉంటుంది. రెడ్ స్ట్రాబెర్రీ గువా స్వీట్ సోర్ మిక్స్లో ఉంటుంది. అది కొంతమందికి నచ్చుతుంది, ఇది కొంతమందికి నచ్చుతుంది. ఫైనల్గా వచ్చేసి స్వీట్నెస్లో అయితే ఈ ఎల్లో స్ట్రాబెర్రీ గువా చాలా బాగుందండి. ఈ ఎల్లో స్ట్రాబెర్రీ గువాను మనము కమర్షియల్ వేలో కూడా పెంచుకోవచ్చు. ఏదైనా ఒక సిటీ మనకు దగ్గరలో ఉంటే మాత్రం తొందరగా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ సంబంధించి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ రామాంజన్స్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.